తెలుగు లెస్స ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. తెలుగుకి ప్రాచీన హోదా ఇవ్వలేదని జాతీయ పురస్కారాన్ని వద్దన్న గొప్ప వ్యక్తి వేటూరి సుందర రామమూర్తి. ఆయనే గనక ఇప్పుడు మన మధ్య ఉంటే ఎంతో సంతోషించి ఉండేవారు. ఎందుకంటే తెలుగుకు ప్రాచీన హోదా సబబేనని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన ప్రాచీన హోదా అంశం గత 8 ఏళ్లుగా కోర్టులో నలుగుతూ వచ్చింది. తెలుగు భాష ప్రాచీన భాషే అనడానికి ఎంత మాత్రమూ సందేహం లేదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడం, ఒడియా భాషలకు కేంద్రం ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆయా భాషలకు ప్రాచీన హోదా కల్పించడానికి తగిన అర్హతలున్నాయని, నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారమే తెలుగుకి ప్రాచీన హోదా కల్పించినట్లు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రాచీన హోదా పొందేందుకు తెలుగుకు అన్ని అర్హతలున్నాయని పేర్కొంది. 8 సంవత్సరాలుగా విచారణలో ఉన్న ఈ పిల్పై చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ మహాదేవన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఎట్టకేలకు తీర్పు ప్రకటించింది. నిబంధనల ప్రకారమే ప్రాచీన భాష హోదా కల్పించారని స్పష్టం చేస్తూ పిల్ను కొట్టివేసింది. కోర్టు తీర్పుతో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగును ప్రపంచ భాషగా మార్చేందుకు 2 తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలని, తెలుగు భాషపై ఉదాసీనంగా ఉండడం తగదని పలువురు సూచిస్తున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స, ఈ నానుడి గురించి చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఎంతో అద్భుతమైందని, తెలుగు భాషలోనే మాట్లాడుకోవాలని పదే పదే మాట్లాడతాం, కానీ ఎవరు ఆచరించాం. చాలా వరకు తెలుగు భాష గురించి మాట్లాడే వాళ్లే ఎక్కువైపోతున్నారు, కానీ తెలుగు భాషలోనే వ్యవహారాలు నడిపించడం కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు జరగడం కానీ, ప్రభుత్వ జీవోలు కానీ, ఇవన్నీ విషయాల్లో కూడా తెలుగునే ఉంచాలి అనే విషయంలో మాత్రం చాలా వరకు ఉదాసీన వైఖరే ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి, ప్రజల్లో కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాతైనా సరే తెలుగుకు ప్రాచీన హోదా సబబేనని హైకోర్టు చెప్పింది. ప్రాచీన హోదా ఎందుకు, ప్రాచీన హోదా వల్ల ఉపయోగాలేంటి, తెలుగు భాషను మళ్ళీ ఆ పునర్వైభవం తెలుగు భాషకు కల్పించాలంటే మనమేం చేయాలి, ఈ అంశాల గురించే ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పొద్దుటూరి ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు డాక్టర్ ఆవుల మంజులత గారు, మరియు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు ఎంఎస్ రాజు గారు. నమస్కారం రాజు గారు, ఆవుల మంజులత గారు, పొద్దుటూరి ఎల్లారెడ్డి గారు. చర్చకు స్వాగతం. ఒకసారి రాజు గారు, ప్రస్తుతం ఆధునిక యుగంలో ఉన్నాం, అత్యాధునిక టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ కాలంలో, ఆధునిక కాలంలో ప్రాచీనత అనే అంశం ఎందుకు ఇంతగా చర్చనీయాంశంగా మారుతోంది? తెలుగుకు ప్రాచీన హోదా అనేది ఎందుకు అంత అవసరమైంది? ఇటీవల భారత ప్రభుత్వం సంస్కృతం, తమిళ భాషలకి ప్రాచీన హోదా అనేటువంటి ఒక గుర్తింపునిచ్చి కొన్ని నిధులను కేటాయించి దాంట్లో పరిశోధన చేయండి అని కొన్ని సంస్థలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా తెలుగు, కన్నడం మొదలైనటువంటి భాషలు కూడా తమిళంతో పాటుగా అంతటి ప్రాచీనమైనటువంటివి, అంత విశిష్టమైనటువంటి సాహిత్యం కలవి. అదే విధమైనటువంటి గుర్తింపు మన భాషకి, సోదర భాషలకి, మరికొన్ని భాషలకి ఉన్నట్లయితే మనకు కూడా నిధులు వచ్చి దీంట్లో విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయవచ్చు. దానికి ఏ అవకాశాలు కలుగుతున్నాయో అభివృద్ధి పరచడానికి తమిళం మొదలైనటువంటి భాషలకి, తమిళం, సంస్కృతం ప్రధానంగా అటువంటి అర్హత తెలుగుకు ఉంది. కాబట్టి ఇక్కడ కూడా పరిశోధనలు జరగడం, విద్వాంసులకు పురస్కారాలు ఇవ్వడం, పరిశోధన చేసేటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఇటువంటి మన కంటి ముందు కనిపిస్తున్నటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందుచేత తెలుగులో ఉన్నటువంటి విద్వాంసులు లేదా పెద్దలు చాలామంది తెలుగు కూడా ఇది ప్రాచీన హోదా కావాలని సుమారు 10 సంవత్సరాల పాటు ప్రయత్నం చేస్తే సుమారు 2006 నుంచి ఇంతవరకు కూడా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. దానికి ఇచ్చినప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్లుగా తమిళ దేశం నుంచి ఒక వ్యక్తి
తమిళానికే ప్రాచీన అర్హతలన్నీ ఉన్నాయి, ఆ నిబంధనలు తెలుగుకు లేవు, కన్నడానికి లేవు అని కోర్టులో కేసు వేయడం అది జరిగింది. జరిగినప్పుడు అవి నిబంధనల ప్రకారం ఉన్నాయి లేవు అనేటువంటిది ప్రభుత్వ నిర్ణయం, కానీ కోర్టులు నిర్ణయించవు. ఆ నిబంధనల ప్రకారం నిపుణులైనటువంటి వాళ్ళు ఈ అర్హతలన్నీ కూడా తెలుగు కన్నడ భాషలకు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఈ సందేశాలని కోర్టులు కూడా ఇటీవల కాలంలో పరిగణించి దానికి ప్రత్యేకించి ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరిసారిగా చేసినటువంటి చక్కని ప్రయత్నం వల్ల కోర్టులు కూడా ఇవి నిబంధనల ప్రకారం ఉన్నాయి అని ప్రభుత్వాలు నివేదికలు ఇచ్చాయి. కాబట్టి దానివల్ల మేము సంతృప్తి పడుతున్నాము, అంచేత తెలుగు కన్నడం మొదలైనటువంటి భాషలకు ఇవ్వచ్చు. దాంతోపాటు ఇంకొక హెచ్చరిక కూడా చేసింది కోర్టు. తెలుగు కన్నడ భాషలకి ప్రాచీన హోదా ఇచ్చినంత మాత్రాన తమిళానికి తగ్గిపోతుందని మీరేం అనుకోకర్లేదు, దేని విలువలు దానివేను. అంచేత దాని గురించి తమిళులకు ఏమీ నిరుత్సాహపడవలసిన అవసరం లేదని కూడా చిన్న హెచ్చరిక కూడా వాళ్ళు చేశారు. ఓకే, ఈ భాషల విషయంలో ఈ ఒక పోటాపోటీ వాతావరణం అనేది తమిళల నుంచి ఎందుకు అలా వస్తోంది, ఒకసారి మీరు ఏమన్నా విశ్లేషించగలుగుతారా మేడం? ముఖ్యంగా తమిళం అనేది ప్రాచీన హోదానే, ఇంతకుముందు సార్ చెప్పిన మాటనే. తమిళం అనే ఆ భాషకున్న ప్రాధాన్యత కోల్పోదు ఇంకో భాషను ప్రాచీన హోదా ఇచ్చినంత మాత్రాన అని కోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి. ఎందుకు తమిళులు అంతగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది? ఒక వ్యక్తి పిటిషన్ వేశాడు, కానీ తమిళనాడులో దాదాపుగా అటువంటి పరిస్థితే చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? నేను ఇప్పుడు ఆచార్య రాజు గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఒక మాట చెప్పి నేను కొనసాగిస్తాను. నేను చెప్పేది ఒకటి ఏమిటంటే, మనకి ముఖ్యంగా దక్షిణాది భాషలు తెలుగు, తమిళం, ఈ భాషలన్నీ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గలవి. కొన్ని వేల సంవత్సరాల నుంచి వీటికి భాష ఉంది, భాషా చరిత్ర ఉంది, శాసన రచన ఉంది, తర్వాత సాహిత్యం ఉంది. ఎంత ప్రతిష్టాత్మకమైన సాహిత్యం అనంటే అది ఇతర భాషీయులు చదివి అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో ఏ భాషకు అత్యంత గొప్ప భాషగా పరిగణించే గ్రీకు, లాటిను ఇటువంటి భాషా సాహిత్యాల కంటే తీసిపోని సాహిత్యాలు మనకు ఉన్నాయి. అది వారసత్వంగా మనకు వస్తున్నాయి, చాలా గర్వించదగిన విషయం. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏమిటంటే, ఈ భాషల్ని మనం ముఖ్యంగా భారతీయ భాషలు అన్నిటినీ ప్రాంతీయ భాషలుగా మనం మిగిల్చేసుకున్నాం. అవి ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిపోయినాయి. ఏమైనా వాటిలో గొప్పతనం అంతా ఈ ప్రాంతీయులకే తెలియాలి, కానీ బయట వారికి అసలు ఈ భాష గురించి కానీ ఇందులో గొప్పతనం గురించి కానీ తెలియకుండా అయిపోయింది. అయితే మొట్టమొదటిసారిగా మనకంటే ఒక మాట మనం చెప్పుకోవాలి, తమిళులకి భాషను గురించిన శ్రద్ధ చాలా ఎక్కువ తెలుగువారి కంటే. మొదటి నుంచే అది ఉంది. అందుకే తమిళాన్ని కొన్ని రాజకీయ కారణాల వల్ల కూడా విదేశీయులు కూడా చదివి అధ్యయనం చేశారు. అంతర్జాతీయంగా అప్పుడప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. సంస్కృతం, హిందీతో పాటుగా తమిళం జరుగుతున్నాయి, కానీ మిగతా భాషలు ఏవి అంతగా అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగలేదు, ఎవరూ నేర్చుకోలేదు. చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ క్యాంపస్లో ప్రొఫెసర్ హార్ట్ గారు అనే ఆయన తమిళంలో పాండిత్యం సంపాదించి తమిళం గురించి ఇంటర్నెట్లో ఒక వ్యాసం రాసి పోస్ట్ చేశారు. ఆ వ్యాసంలో ఆయన ఈ తమిళ భాష గ్రీకు, లాటిను, తర్వాత ఏ భాషకి తక్కువ కానీ, ఏ అంతర్జాతీయంగా యునెస్కో క్లాసికల్ భాషలుగా గుర్తించిన భాషలకి తక్కువ కానీ ప్రతిష్టాత్మకమైన సాహిత్యం ఉంది, అటువంటి భాష ఇది అని ఆయన అందులో పెట్టారు. ఒక విదేశీయుడు అలా పెట్టడంతో దాన్ని సకారణంగా ఆయన పెట్టారు. పెట్టడం అనేది అది ఎంత ప్రతిష్ట కలిగింది. తర్వాత వెంటనే కొన్ని రాజకీయ కారణాల వల్ల, అంటే ఇక్కడ వివరించాల్సిన విషయం ఏమీ లేదు, అంటే అంత సమయం కూడా లేదు. 2004 ఎన్నికల సందర్భంగా డిఎంకే వారు తమ కోరికను ముందుకు తీసుకొచ్చారు. మా భాషని క్లాసికల్ భాషగా దీన్ని గుర్తించాలి 2004 ఎన్నికల తర్వాత అని. ఆ రకంగా దానికి ఒప్పుకున్న కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకుని గెలిచిన తర్వాత తమిళ భాషని క్లాసికల్ భాషగా వాళ్ళు
ప్రకటించారు. ఓకే, అయితే రాజకీయంగా వారు సాధించగలిగారు. అయితే అక్కడ జరిగిన పొరపాటు ఏమిటంటే వాళ్ళు కొన్ని నిబంధనలు చేశారు. క్లాసికల్ లాంగ్వేజ్ అని అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాల ప్రకారంగా మేము జాతీయ స్థాయిలో దీన్ని క్లాసికల్ భాషగా గుర్తించాము అని అనడానికి కొన్ని లక్షణాలు చెప్పారు. అందులో ముఖ్యమైనది ఏమిటంటే 1000 సంవత్సరాల చరిత్ర ఉండాలి. అయితే ఆ 1000 సంవత్సరాల చరిత్ర భారతీయ భాషల్లో ఇంకా మిగతా వాటికి కూడా ఉన్నాయి. అది వాళ్ళకి అప్పుడు స్ఫురించలేదు. ఆ తర్వాత కలవరం మొదలైంది మిగతా భాషల వారు, తెలుగువారు, కన్నడిగులు, మరి మా భాష కూడా అంతే ప్రాచీనమైంది, అన్ని భాషలు ప్రత్యేకంగా నిలుద్దాం అనుకున్న ఆశ ఆవిరైపోయిన పరిస్థితి. అంతే విశిష్టమైన సాహిత్యం గలది మాది, మరి మా భాషలను కూడా గుర్తించండి అనే ఒక ఇది బయలుదేరింది. అది అందులో అప్పుడు ఒక మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే ఈ విషయం మీద తెలుగు వాళ్ళందరూ, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక మాట మీద నిలిచారు. ఆ భాషా స్పృహ కలగగానే మన భాషకి ఈ క్లాసికల్ లాంగ్వేజ్ అనే గుర్తింపు మనం పొందకుండా అయిపోయాం అన్న ఇది తెలియగానే అందరూ దాన్ని గురించి ఆందోళన జరిపారు. ఆ ఆందోళన ప్రకారం 2008 సంవత్సరంలో ప్రాచీన హోదా ప్రకటించింది. కానీ ఈలోపు ఎటువంటి సంబంధం లేని ఒక తమిళుడు తమిళనాడు హైకోర్టులో ఆయన కేసు వేశారు. దానివల్ల అది కొన్నాళ్ళు తాత్కాలికంగా ఆగింది. పరిష్కారం ఆ విషయంలో మళ్ళీ మనం మన ప్రాచీన హోదాను మనం కొనసాగించుకునే పరిస్థితి వచ్చింది. పరిష్కారం చేసుకోవడంలో నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఆచార్య రాజుగారు చెప్పినట్టు ముఖ్యంగా మన ముఖ్యమంత్రికి మన సాహిత్యం పట్ల అభిరుచి ఉండడం, దాని పట్ల ఆదరణ ఉండడం ఒక మంచి విషయంగా పనిచేసి త్వరగా ఇది పరిష్కారం అయింది. లేకపోతే ఇప్పుడు పరిష్కారం అయ్యేది కాదు. అవును, ఒకసారి ఎల్లారెడ్డి గారు, భాష అనగానే భావాన్ని వ్యక్తీకరించడానికి ఒక సాధనంగా మన మామూలుగా లాంగ్వేజ్కి సంబంధించిన డెఫినేషన్లోకి వెళితే ఉంటుంది. కానీ తెలుగు భాష లేదా ఏ భాష అయినా మన దేశంలోని మాతృభాషలు అనగానే తల్లితో సమానంగా మనం భాషను చూసే పరిస్థితి ఉంటుంది. భాషకి ఎందుకు అంత ప్రత్యేకత, ఎందుకు అంత లాలిత్యం ఉందా, అంత మాధుర్యం ఏంటి? మాతృభాషకు ఉండేటువంటి మాధుర్యం దానికి అవధులు లేవు. తెలుగదేలయన్న దేశంబు తెనుగు ఏను తెనుగు వల్ల ఉండ తెలుగో కండ ఎల్లరు పులుగొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి కృష్ణదేవరాయలు తెలియజేసినటువంటి పద్యం ఇది. ఆయన అష్టదిగ్గజాలను పోషించినాడు. మరి అద్భుతమైనటువంటి కావ్యాలని ఆయన అచ్చువేయించినాడు. కవులకు గండపెండేరం ఇచ్చి కవులను పల్లకిలో ఊరేగించినటువంటి సహృదయ సామ్రాట్టు కృష్ణదేవరాయలు. అంతకన్నా ముందే మనం ఏదైతే ఉందో తెలుగు సాహిత్యాన్ని చూసినట్టయితే అనేక మంది దీన్ని ఆరాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కనిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ పతాక, వినిపింపదే నేడు విద్యానగర రాజ సభలోని విజయ దుందుబుల మ్రోత, చెలగదే బొబ్బిలికోట బురుజువై తోండ్ర పాపయ్య తలతలలవాగు నిపత్సరమ్మయ్య నేనేడు తెలుగు పల్నాటి వీరుల సింహనాద లక్ష్మి చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషమిప్పుడు అధ్వాన్నమయ్య, మరల ఒక మాటు వెరుకకు తిరిగి చూచి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి. ఇప్పుడున్న సందర్భానికి కరెక్ట్ గా సరిపోతుంది. తెలుగు వాళ్లకు ఈర్ష్య అసూయలు ఎక్కువండి. తెలుగు వాళ్ళు ఎవడికి వాడే నేనే గొప్ప అనుకుంటారు, కానీ కలిసి సాగడం అనేటువంటిది కొంచెం తక్కువ. అయినప్పటికీ మాతృభాషని తక్కువగా చూసిన సందర్భంగా ఖండాంతరముల యందు విస్తృతంగా ఉండేటువంటి తెలుగు వాళ్ళందరూ స్పందించినారు.
ఖచ్చితంగా ప్రాచీన హోదా మాకు కావాలి. తమిళం కంటే కూడా ప్రాచీనమైనటువంటి భాష 5-6 శతాబ్దముల యందే శాసనముల యందు మా భాష కనబడుతుంది. అందులో అద్భుతమైనటువంటి తరువోజా మధ్యాక్కరా మొదలైనటువంటి పద్యాలు కనబడుతున్నాయని చెప్పేసి ప్రాంగ్నన్నయ యుగానికంటే ముందే ఇది బాగా విస్తరించింది. 11వ శతాబ్దంలో ఒక మహాగ్రంథం, భారతం లాంటి ఒక పంచమ వేదం లాంటి గ్రంథం వచ్చిందంటే అంతకుముందు సాహిత్యంలో దానికి పునాది ఉండాలి, భాష ఉండాలి, వ్యాకరణం ఉండాలి, విస్తృతమైనటువంటి సుసంపన్నమైన సాహిత్య చరిత్ర ఉండాలి. అమాంతంగా దూసుకొని రాలేదు భారతం. అందుకొరకు భారతానికంటే ముందే ఒక సుసంపన్నమైనటువంటి సాహిత్య నేపథ్యం కలిగినటువంటి తెలుగు భాషా సంస్కృతిని తక్కువగా చూసినందుకు అందరూ ఖిన్నులైనారు, నిరసన తెలియజేసినారు. అందుకే ముఖ్యంగా చెప్పేది ఏమంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పద్యం చెప్పగలిగే మొనగాడాయన. అందువల్ల ఏ ముఖ్యమంత్రి కూడా పద్యం చెప్పలేదు ఇప్పటికీ, కానీ చంద్రశేఖరరావు పద్యం చెప్పగలడు. తెలుగు సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేశాడు. అందుకే ఆయన అద్భుతమైనటువంటి పోరాట ఫలితంగా తెలుగుకు ప్రాచీన హాదను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కుయుక్తులు కుట్రలన్నీ భగ్నమైపోయినాయి. ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి మనమందరం మేడం గారు ఒక మాట అన్నారు. వారేదో యూట్యూబ్లో బర్కిలో ఉండే యూనివర్సిటీలో ఉండేటువంటి ఒక ప్రొఫెసర్ ఒక వ్యాసం రాసి యూట్యూబ్లో పెట్టాడని కాదో ఏతుందో బ్రౌన్ ఇక్కడికి వచ్చాడు. తెలుగు భాషా మాధుర్యానికి మనస్సు పారేసుకున్నాడు. తెలుగు సాహిత్యంలో ఉండేటువంటి విలువైన గ్రంథాలను, తాళపత్ర గ్రంథాలను తెచ్చి భద్రపరిచి టీకా తాత్పర్యాలతో వ్యాఖ్యానం రాసి నిలబెట్టినటువంటి మహనీయుడు. అంతేకాదు బ్రౌన్య నిఘంటువు, ఈనాటికి ఇంతమంది పండితులు వచ్చిన బ్రౌన్య నిఘంటువును మార్చే మొనగాడు ఇంకా రాలేదు. అందుకే తెలుగు సాహిత్యానికి ప్రపంచంలో బ్రౌను చేసినటువంటి సేవ ఎవడూ చేయలేదు. అదైతుందో ఒకటి ప్యారిస్ లో ఇప్పటికీ వేమన పద్యాలు ఉన్నాయి ప్యారిస్ లైబ్రరీలో. అంతేకాకుండా లండన్ విశ్వవిద్యాలయంలో వేమన యొక్క పద్యాలను పాఠ్యాంశంగా పెట్టాడు ఆయన. అందుకే ప్రపంచ వ్యాప్తంగా వేమన పద్యాలని ప్రచారం చేసినటువంటి బ్రౌన్ నాకు నిజంగా ఒక గురువు లాంటి వాడు. తెలుగు సాహిత్యానికి ఒక మార్గదర్శకుడు అని చెప్పడంలో ఆశ్చర్యం ఆవంత కూడా లేదండి. ఓకే, ప్రాచీనత గురించి, ప్రాచీన హోదా గురించి తమిళులు అనుకున్న అభిప్రాయాలు ఏవైనప్పటికీ తెలుగు వారు ఏం సాధిస్తున్నారు, ముఖ్యంగా ప్రాచీన హోదా రావడం వల్ల ఏ ఉపయోగం ఉంది, ప్రాచీన హోదాతోనే తెలుగు భాష ఉద్ధరణ జరుగుతుందా, భాషకి సంబంధించి ప్రజల్లో ఎటువంటి చైతన్యం రావాలి, డిస్కస్ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి భారత్ టుడే. తెలుగు లెస్స ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. మంజులత గారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా తెలుగుకు ఇవ్వడం వల్ల నిధులు కొంత వస్తాయి, భాషోద్ధరణకి ఉపయోగపడుతుంది ఇంకా అనేది ముఖ్యమైన అంశం. అయితే నిధులు ఉంటే సరిపోతుందా? నిధులు కంటే కూడా విధి విధానాలు ముఖ్యమనిపిస్తోంది. ప్రభుత్వాలకు ఆ విధి విధానాలు ఉన్నాయా? విధి విధానాలు ఇప్పటికీ లేవండి. అసలు మనకి భాషను గురించిన ఒక అభిప్రాయం, ఈ భాష అనేది వెన్నెముక లాంటిది మా ప్రజా జీవితానికి, ప్రభుత్వం నడవడానికి కానీ దేనికైనా భాష మనకి కనపడదు కానీ పరోక్షంగా ఒక చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం నేను వారు చెప్పిన దానికి కొనసాగింపుగా చెప్పి నేను బ్రౌన్ గారికి ఇక్కడికి బ్రౌన్ గురించి చెప్పారు వారు. బ్రౌన్కి భారతదేశం వచ్చిన తర్వాత తెలుగు గురించి తెలిసింది. ఆయన ఉద్యోగ ధర్మంగా తెలుగుదేశంలో ఉద్యోగం చేశారు. అప్పుడు తెలిసి ఆయన స్వభావరీత్యా ఈ భాషను ప్రేమించి భాషను చాలా అభివృద్ధి చేశారు. నిజానికి బ్రౌన్ లేకపోతే ఈనాడు తెలుగు సాహిత్యంలో మనం చాలా ముఖ్యమైన భాగం కోల్పోయి ఉండేవాళ్ళం. కానీ అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో తమిళం తెలిసినట్టుగా తెలుగు తెలియదు, కన్నడం కూడా తెలియదు. ఎందువల్ల వచ్చింది అది? మొదటి నుంచి తమిళులు వారి భాషకిచ్చిన ప్రాధాన్యం, వారు చేసుకున్న ప్రచారం, వాళ్ళు ఇతరులు వాళ్ళ భాష నేర్చుకోవడానికి కల్పించిన అవకాశాలు తెలుగు వాళ్ళు పట్టించుకోలేదు. మన భాషను గురించి మనం అటువంటి కృషి చేయలేదు. ఈనాడు కూడా ఈ రోజు కూడా చెదురుమదురుగా ఎవరైనా విదేశీయులు తెలుగు నేర్చుకుంటున్నారు అని అంటే వాళ్ళకి తమిళం తెలిసినంతగా, విదేశాల్లో తమిళం తెలిసినంతగా తెలుగు గురించి తెలియదు. ఎప్పుడు చాలా పెద్ద పండితులకు కూడా తెలియదు. అందువల్ల ఈ విషయంలో మనం తప్పనిసరిగా వెనకపడే ఉన్నాం తెలుగు వాళ్ళం. అయితే ఈ ప్రాచీన హోదా వచ్చిన ఈ సందర్భంలో
ఇప్పుడు నిధులు కొన్ని ఇస్తాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు, ఈనాడు తెలుగుకి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే నిధులు కొరత కాదు. నిజానికి భాషని గనక అభివృద్ధి చెయ్యాలి సరైన దిశలో అనే ఒక సంకల్పం గనక ప్రభుత్వానికి ఉండాలి కూడాను. ప్రభుత్వానికి ఉంటేనే ఆ భాష దానివల్ల ఉపయోగాలు సరిగా ప్రజలకు అందుతాయి. అటువంటి ప్రణాళిక గనక ఉంటే ఆ భాష బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రణాళిక భాషలకు ఉండాలి. ఇది మనకి ఒక మంచి అవకాశం తెలుగు వాళ్ళకి. ఈ రోజున మనం తెలుగుని అంతర్జాతీయ స్థాయిలోను జాతీయ స్థాయిలోను ఒక గుర్తింపు తేవడానికి ఇది ఒక మంచి అవకాశం. తర్వాత తెలుగు భాషని కేవలం సాహిత్యం అనేది భాషలో ఒక భాగం మాత్రమే. ఈనాటికి కూడా తెలుగు ప్రజల్లో 190% మందికి మరో భాష రాదు. వారి అవసరాలన్నీ తెలుగులోనే తీరాలి, వారి మాతృభాషలోనే తీరాలి. అందువల్ల ఈనాడు మనం తెలుగు పత్రికలు చదువుతున్నాము అని అంటే అందులో జర్నలిస్టులు, పూర్వం నుంచి వస్తున్న జర్నలిస్టులు ఎంత బాగా దాన్ని జర్నలిజం భాషగా, పత్రికా భాషగా తెలుగుని ఎంత అభివృద్ధి చేశారు. అది అవసరం గనక చేశారు. అటువంటి అవసరం ఈనాడు జనజీవితంలో ప్రతి రంగంలోనూ ఉంది. మన ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రతి రంగాల్లోనూ ఆ అవసరం ఉంది జనజీవితానికి. అందువల్ల కేవలం సాహిత్యమే కాకుండా భాషని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈనాడు అందరికీ, మన తెలుగు వాళ్ళకు కూడా, తెలుగు అనగానే మనం ఏమనుకుంటాం, నన్నయ్య నుంచి ఇప్పటిదాకా ఉన్న కవులో రచయితల గురించో ఆలోచిస్తాం. అంటే తెలుగుని మనం సాహిత్య భాషగానే ఎదిగేట్లు చూసాం. అది ఇతర రంగాల్లో ఒక విజ్ఞాన భాషగా, ఒక జర్నలిజం భాషగా, ఒక అధికార భాషగా ఇన్ని రకాలుగా ఎదగవలసిన అవసరం ఉంటే దాన్ని చాలా నిర్లక్ష్యం చేశాం. మనకి తెలుగు వాళ్ళకి క్రీస్తు పూర్వం నుంచి చాలా విజ్ఞానం ఉంది. వాళ్ళు దేవాలయాలు, పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మాణాలు కట్టారు. తర్వాత పెద్ద నౌకలు నిర్మించి విదేశ వాణిజ్యం చేశారు. విదేశ వాణిజ్యం అంటే అందులో బ్యాంకింగ్ ఉంది. ఎన్నో రకాల పనులు వాళ్ళు చేశారు, నిర్వహించారు విజ్ఞానానికి సంబంధించినవి. కానీ దానికి సంబంధించిన మాటలు అప్పుడు ఉంటాయి. కానీ అవి ఏవీ మనం ఉంచుకోలేదు, వేటిని మనం కాపాడుకోలేదు. ఉన్నట్లయితే ఈనాడు ఇంగ్లీషు స్థాయిలో మన భాషలు కూడా ఉండేవి. అవును. ఒకసారి రాజు గారు, ముఖ్యంగా భాష గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంతకుముందు తమిళులు లేదా తెలుగు వాళ్ళం ఏ మాట కామాట ఖచ్చితంగా అంగీకరించాల్సిన విషయం ఏంటంటే తమిళులకు ఉన్నంత శ్రద్ధ భాష పట్ల తెలుగు వారికి దాదాపుగా లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళంలో నేను అక్కడే చదువుకున్నాను, ఇంజనీరింగ్ చేసిన టైంలోనే నేను చూసిన పరిస్థితి. కొన్ని అంశాలైతే కంప్యూటర్, బస్సు లేదా అనేక అంశాలు, ఇప్పుడు మనం ఇంటర్నెట్కి ఒక పత్రికల్లో మాత్రమే అంతర్జాలం అనే మాటని మనం వాడతాం. కానీ చాలా వరకు ఇంగ్లీష్ పదాలు ఏవైనా ఉన్నాయంటే దానికి తమిళంలో వాళ్ళు పదాలని అప్పటికప్పుడు తీసుకొని వచ్చి దాన్ని వ్యావహారికంగా దాన్ని నడిపిస్తారు, సమాజంలో అలాగే మాట్లాడేలా చేస్తారు. కానీ మన దగ్గర అటువంటి వ్యవస్థ లేదా? ఇది ఒక చారిత్రక లక్షణాలను మనము పరిగణనలోకి తీసుకుని అప్పుడు ఈ చర్చలోకి వెళ్ళవలసి ఉంటుందండి. దానికి తమిళ ప్రజలకి ఆ దేశానికి ఉండేటువంటి చారిత్రక వారసత్వం వేరు, మన తెలుగు భాషా ప్రాంతానికి ఉండేటువంటి చారిత్రక వారసత్వం వేరు. అక్కడ సుస్థిరమైనటువంటి పరిపాలన ఉండడం చేత మొదటి నుంచి కూడా వాళ్ళు ఒక ఔత్తరాహిక సంబంధమైనటువంటి దాడులకి వాళ్ళు దూరంగా ఉండడం చేత, దానిని వాళ్ళు వ్యతిరేకించడం చేత, తిరస్కరించడం చేత సంస్కృతమే తమిళ భాష నుంచి పుట్టింది అనేటువంటి ఒక వింత వాదన ఆ దేశంలో ప్రబలి అటువంటి అక్కడికి ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నాయకులు చెప్పిన మాటనే నేను స్వయంగా విన్న మాటనే నేను చెప్తున్నాను. రాళ్ళు రప్పలు చెట్లు చేమల కంటే ముందే తమిళం పుట్టిందని వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆ వాదనలో శాస్త్రీయత ఎంత ఉందో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. రాళ్ళు రప్పలు పుట్టడానికి ముందే ఉందని అంచేత దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి పని లేదు. దాన్ని వాళ్ళు రాజకీయంగా ప్రజలలో ఇతరులతో కంటే భిన్నమైనటువంటి వ్యక్తిత్వము, ఒక ఆ జాతికత ఉంది
అనేటువంటి భావన ఆ సమాజంలో బాగా వ్యాపించిందండి. వాళ్ళు సంస్కృతాన్ని తిరస్కరించారు. సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదాలు తమిళ భాషలో ఉన్నప్పటికీ కూడా అవి తమిళ భాష నుంచే సంస్కృతంలోకి వెళ్ళాయనేటువంటి ఒక వితండ వాదన. ఏం చేతంటే ఇతర భాషా సమాజాలతో సాన్నిహిత్య సంబంధాలు వాళ్ళకి తక్కువ కాబట్టి, మన ఆంధ్రదేశానికి అయితే మనకు ఉత్తరాది భాషలతోనూ దక్షిణాది భాషలతోనూ మధ్యన ఉండడం చేత మనకి సంస్కృత ప్రాకృతాల ప్రభావం తెలుగు భాష మీద ఎక్కువగా ఉంటుంది. అది దక్షిణ కన్నడ, తమిళ, మలయాళ భాషల మీద ఇటువంటి సంస్కృత ప్రాకృత ప్రభావాలు దీంతో పోల్చినప్పుడు ఒక భాషా ప్రభావం ప్రభుత్వాల పాత్ర లేదా? ఇప్పుడున్న ప్రభుత్వాల బాధ్యత లేదా? ఇప్పుడు మన తెలుగుదేశంలో ఉండేటువంటి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలకు బాధ్యత ఉంది. ముందు దీనికి వెళ్లే ముందు ఒక్క మాట చెప్పాలండి. మేడం గారు ఇప్పుడు చెప్పినట్లుగా భాషని సాహిత్యాన్ని కలిపి చూడడం అనేటువంటిది మన సమాజంలో మొదటి నుంచి ఉంది ఒకటి. రెండవది భాష ఒక సామాజిక అంశం, సాహిత్యం ఒక వైయక్తికమైనటువంటి అంశం, లేకపోతే ఒక పరిమిత సమాజానికి చెందినటువంటి అంశం. ఇది రకరకాలుగా ఉంటుంది. అది వ్యక్తి నిర్మాణానికి సంబంధించిన అంశం సాహిత్యం. సాహిత్యానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని లక్ష్యార్థాలు ఉంటాయి, రకరకాలైనటువంటి రూపాల్లో అది ఒక సామాజిక ప్రయోజనంతో పాటు ఒక వినోదం, ఒక ఆనందం, ఒక ఆధ్యాత్మిక రకరకాలైనటువంటి కోణాల్లో సాహిత్యాన్ని గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుందండి. భాష నిత్య జీవితానికి ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి వరం మానవ సమాజానికి భాష. ఆ కోణంలోనే చూడాలి. చూసినప్పుడే భాష యొక్క వినియోగాన్ని మనం సరి అయినటువంటి కోణంలో తీసుకుంటాం. అది ఎవరు సృష్టించలేదు. సాహిత్యం అంటే ఒక వర్గం సృష్టించిందని ఏదో మనం అనొచ్చు. మన సాహిత్యాన్ని, భాషను మీరు ఎవరు సృష్టించారండి? ఈ సమాజంలో బాహ్య ప్రకృతి సమాజంలో చెట్లు నదులు ఎలా ఏర్పడ్డాయో మానవ సమాజంలో మానవ ప్రకృతిలో ఒక భాగంగా ఒక భాష ఏర్పడింది. అంచేత మానవుడికి తప్పనిసరిగా భాష ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలను ఆలోచించి మానవుడు వికాసం చెందడానికి అనుకూలంగా భాషని వాడుకోవాలి అని ఈ సమాజానికి బాధ్యత వహించే వాళ్ళు ఎవరండి? ప్రభుత్వం యొక్క ఈ ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి. ఎందుకంటే భాష వల్ల ప్రయోజనం పొందాలి. ఎందుకంటే బయట గాలి నీరుతో అవి ఆరోగ్యకరంగా ఉంటేనే మన మానవ ఆరోగ్యం ఎలా బాగుంటుందో దాని గురించి మనం నింకుడు గుంటలు తవ్వుతున్నాం, వృక్షాలు పెంచుతున్నాం. అది ఎవరు చెప్పారండి మనకి? ఒక శాస్త్రవేత్తలు చెప్పడం చేత వాతావరణం పాడైపోతుందని చెప్పి. అలాగే మానవ సమాజంలో బుద్ధి బలానికి, బుద్ధి వికాసానికి ఈ మాతృభాష ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. మామూలుగా ఏదైనా ఒక లెక్క చేయాలన్నప్పుడు కూడా చిన్నప్పుడు చదివిన ఎక్కాలతోటే మన లెక్క జరుగుతుంది. అంటే ఆలోచనల దగ్గర నుంచి కూడా భాష ఉంటుంది. కానీ ఎందుకని పరభాష వ్యామోహంలో ప్రజలు పడిపోతున్నారా ఈ మధ్య కాలంలో అనిపిస్తోంది. అంటే చాలా రోజుల నుంచి జరుగుతున్న తంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే తెలుగులో మాట్లాడుతున్నాడు అని అంటే వారికి ఏమీ రాదనో, లేదా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు, నా బిడ్డనో నా కొడుకో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు అంటే అదొక పెద్ద గర్వమైన విషయంగానో ఎందుకు భావించే పరిస్థితి వచ్చింది? వ్యామోహంలో పడిపోయినామండి మనం తెలుగు వాళ్ళం. మనకేమిటంటే చెప్పాను కదా ఇతపూర్వం, మనము కొంచెం విశాలంగా ఆలోచిస్తాం, తమిళులలాగా ఆలోచించాం. నా భాష గొప్పది, నేనే నా భాషలోనే హిందీ రాదు వాళ్ళకు, హిందీని వ్యతిరేకిస్తారు వాళ్ళు. జాతీయ భాష లేకుండా జాతీయ భావ నిర్మాణం జరగదు. అందుకే తమిళులలో కొంత ఏతుందో పొరపడి ఉన్నది. వాళ్ళు మూర్ఖంగా వాదన చేస్తున్నారు. మేమే గొప్ప, మాదే ప్రాచీన హోదా కావాలని. ఈనాడు తెలుగు ప్రాచీన హోదా ఇస్తామంటే అడ్డుపడేది ఎందుకంటే వాళ్ళకి నష్టం లేదు కదా. నీతో సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి పుష్కలమైన సాహిత్య నిధులు ఉన్నటువంటి తెలుగుని ఎవరు నాతో సమానం కాదు అని అంటాడు. తెలుగు కాదండి. అయితే ఒకటి, మన వాళ్ళు ఏదైతే ఉందో అధికార భాషా సంఘాన్ని పెట్టారు, డబ్బులు ఖర్చు చేస్తున్నారు, పత్రికలలోనే రాశారు. కోర్టులో ఎందుకంటే వాద ప్రతివాదాలు ఇంగ్లీష్లో ఎందుకు? రైతులు వస్తారండి, చదువు రాని వాడు, పేదలు వస్తారు, వాళ్లకు సంబంధించిన వ్యాజం ఇంగ్లీషులో ఎందుకంటే మాట్లాడాల్సింది. అవునండి, కార్యాలయాలలో ఇంగ్లీషులో ఎందుకంటే ఉత్తర ప్రత్యుత్తరాలు. ఇది లండన్ తో మాట్లాడుతున్నావా? ఇక్కడ సాధారణ భాష, ప్రజల భాష, జీవత్ భాష, వ్యావహారిక భాష తెలుగు అయినప్పుడు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాల. అధికార భాష న్యాయ విభాగం అనేది అవును, న్యాయ విభాగం అంటే కూడా అవును మన రాష్ట్రంలో ఉన్నది. మన తెలుగులోకి అనువాదం చేసుకోవాలి, తెలుగులో వాదన జరగాలి. అసలు ఉండే క్లయింట్కి ఏదైతుందో తెలుగు, అక్కడ వాదన ఏం జరుగుతుందో వీడికి అర్థం కాదు. అందువరకు వాళ్ళు మాట్లాడు జడ్జి లాయర్ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు ఆడికి. అందువల్ల జీవత్ భాష, ప్రజల భాష, వ్యావహారిక భాష, అందులోనే వ్యవహారాలు జరగాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇన్నేళ్లుగా అధికార భాషా సంఘం అధ్యక్షులైనారు చాలా మంది పెద్దలు, కానీ దాని మీద దృష్టి సారించలేదు. అది కాగితాలకే పరిమితం అయిపోయింది. అందువల్ల మన తెలుగు భాషలో ఉండే పుస్తకాలు కూడా భాషాంతరీకరణం జరిగినాయి.
అనేక భాషల్లోకి, హిందీలోకి, ఇంగ్లీషులోకి, ఏదైతే ఉందో వేరే ఫ్రెంచ్లోకి కూడా అనువాదాలు అయినటువంటి గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. అయితే మనం మడిగట్టుకొని కూర్చోలేదు. మన తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయంగా పెద్ద గుర్తింపు ఉన్నది. అయితే మనం మూర్ఖుల్లాగా వాదించడం లేదు. మనం ఎవరికి ఏది వద్దని మనం ఎన్నడూ చెప్పలేదు. తెలుగు వాళ్ళు అట్లా మాట్లాడరు. తెలుగు వాళ్ళు అందరూ సుఖపడాలి, అందరూ ఆనందంగా ఉందామని ఆలోచిస్తారు, కానీ విడివిడిగా ఉంటారు. ఆహ్వానించడం మంచిది, కానీ మనల్ని మనం కోల్పోవడం అయితే అంతే. విశ్వనాథ సత్యనారాయణ అన్నాడు, ఇమ్ముగ కాకులమ్ము మొదలి వరకుంగల ఆంధ్ర పూర్వ రాజ్యముల పేరు చెప్పిన హృదంతరమేలో చలించిపోవు ఆర్ద్రమ్మగు చిత్త వృత్తుల పురాభవ నిర్ణయమేమి ఎన్ని జన్మమ్ములుగాగ ఈ తనువునన్ ప్రవహించును ఆంధ్రరక్తముల్. ఆంధ్రరక్తము ఎన్ని జన్మలుగా నాలో ప్రవహిస్తుందో, ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా విస్తరించినటువంటి ఆంధ్ర పూర్వ రాజ్యాల పేరు చెబితే నా హృదయం చలించిపోతుంది. ఒకనాడు అత్యంత వైభవంగా వెలుగొందినటువంటి ఆంధ్ర సామ్రాజ్య వైభవం శిథిల శకలాల మధ్య భగ్నమైపోయింది అని విశ్వనాథ సత్యనారాయణ బాధపడి చివరికి అంటాడు, శిలవోలను కదలంగలేక హృదయ స్నిగ్ధార్థ సద్భావన అఖిల చైతన్యుడనై పురా విదిత వ్యంగి సామ్రాజ్య పూజ్యగాధల యోచించుచు ఆంధ్ర పల్లవ నరేంద్ర స్త్రీ యశస్తంభమున్వలే నిల్చుంటిని ఈ ధరణి భాగంబునందు ఈ గతిన్. శిలవోలను కదలంగలేక ఈనాడు ఇక్కడి నుంచి విస్తరించినటువంటి ఆంధ్ర సామ్రాజ్యం యొక్క పతనాన్ని చూసి నా హృదయంలో చైతన్యం నశించి ఆంధ్ర సామ్రాజ్య యశోగీతికలకు ఎగరవేసినటువంటి ధ్వజస్తంభమా అన్నట్టుగా శిలనై నిలబడ్డాను, చైతన్యం చచ్చిపోయింది అంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల పట్ల ఆవేదన చెందినటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ కుంభావ సరస్వతి ఆవేదన తెలియజేశాడు. అందుకొరకే ఇక్కడ ఉండేటువంటివన్నీ వైషమ్యాలు వదిలిపెట్టి, నేను నాది అనేటువంటి భావన వదిలిపెట్టి, మనము మన భాష మన సంస్కృతి అని ప్రపంచ భాషలలో మనం కూడా భాగస్వామ్యం ఇచ్చాం, కాంట్రిబ్యూషన్ ఇచ్చినాం. కాంట్రిబ్యూషన్ అనేది కరెక్టే, మనం ఎంతవరకు ఇస్తున్నాం ప్రపంచానికే కరెక్టే. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు భాషను నేర్చుకోవడం అనే పరిస్థితి ఎన్ని స్కూళ్లలో కనబడుతోంది, ఎంతవరకు ఇంగ్లీష్ మీడియం అనే ఒక అది మేజర్ గా ఇప్పుడు ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా కానీ తెలుగు చదువుకొని కేవలం తెలుగుతోనే ఉద్యోగం సంపాదించే పరిస్థితి కూడా లేని పరిస్థితే కదా. ఇటువంటి పరిస్థితి ఆపుతున్నా, ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేద్దాం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా తెలుగు మాధ్యమంగా చదివిన వాడికి మాత్రమే ఉద్యోగం ఇస్తామని ప్రకటన ఇవ్వండి, అది ఖచ్చితంగా వైఖరిలో మార్పు వస్తుంది. ఏమండి, ఇక్కడ పనిచేసేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు అనవసరంగా ఏందండి తెలుగు వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో బాగడం ఎందుకు? మీకు తెలుగు రాదా? మీ అమ్మా నాన్న భాష తెలుగు కాదా? మీరు తెలుగు ప్రాంతంలో లేరా? అయినా హిపోక్రసీ మనకు ఎక్కువ. ఇంగ్లీష్లో మాడితే టెక్ ఎక్కువ, తెలుగులో మాట్లాడితే గౌరవం తక్కువ అని మాతృభాష మీద ఒక అంకితమైనటువంటి కమిట్మెంట్ లేనటువంటి ఆఫీసర్ల యొక్క ఇంక్రిమెంట్లు కట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా తెలుగు వస్తుంది. లండన్ లో ఉండేటువంటి బ్రౌన్ తెలుగు నేర్చుకున్నాడండి. మరి మీకేమి రోగం? మీ తెలుగు తల్లిదండ్రి తెలుగు అయినప్పుడు, మీ మాతృభాష తెలుగు అయినప్పుడు తెలుగులో ఎందుకు మాట్లాడొద్దు? అందుకే ఐఏఎస్లకు ఒక పద్ధతి ఉన్నది. నువ్వు ఏ రాష్ట్రంలో పనిచేస్తావో ఆ ప్రజల యొక్క మాండలిక భాష, అక్కడ ప్రాంతీయ భాష తెలుసుకొని ఉండాలని. అప్పుడు మాత్రమే పరిపాలన సక్రమంగా ఉంటుంది. ప్రభుత్వం వెంటనే ఒక చర్య తీసుకోవాలి. ఎవడు తెలుగు మీడియంలో చదివితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం వాడికే టోటల్ తెలుగు మీడియం, లేకపోతే ఇంగ్లీష్ మీడియం చేస్తే నువ్వు లండన్ లోవో అమెరికావో ఎక్కడికన్నావో, ఇక్కడ మాత్రం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయండి అనేటువంటి నిబంధన తొందరగా తీసుకురావాలి. ఓకే మంజులత గారు, యునెస్కో గురించి ఇంతకుముందు నేను ఈ తెలుగు భాష గురించి చదువుతూనే లింగ్విస్టిక్స్ డైవర్సిటీ అనే ఒక మాట గురించి చాలా వరకు కొన్ని ఆర్టికల్స్ కూడా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం భాష అనేది భాషను కాపాడుకోవాల్సిన అవసరం. మీరు ఇంతకుముందు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, సంస్కృతికి సంబంధించిన విషయము, మన సంప్రదాయాలకు సంబంధించిన విషయం, మన విజ్ఞానాన్ని సంబంధించిన విషయం, ఒక సాహితీ ప్రక్రియగానే తెలుగు భాషను చూస్తున్నామని. నిజమే, అనేక అంశాలతో ముడిపడి ఉన్న భాషని ఎందుకని మనం అదొక బ్రహ్మ పదార్థం లాగా, అది నాకు సంబంధించిన వ్యవహారం కాదనో, లేకపోతే ఏదో పండితులకు సంబంధించిన వ్యవహారంగానో ఎందుకని ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి వచ్చింది? ప్రజలు ఇందాక ఆచార్య రాజుగారు చెప్పినట్టుగా
ప్రభుత్వం కొన్ని తన పరిపాలనలో కొన్ని నిబంధనలు ఏర్పరచాలి. భాష అనేది అది సామాజికమైనది, కేవలం సంస్కృతికే సంబంధించింది కాదు అని ఆయన చెప్పారు. అది వాస్తవం. కనుక ఈ సామాజికమైన దాన్ని ఆయన ఉదాహరణ కూడా చెప్పారు. చెట్లు పెంచండి అంటున్నారు ఇప్పుడు, దాన్ని తప్పనిసరి చేశారు. ఏదో బయట చెట్లు ఉన్నాయి కనుక మా ఇంట్లో చెట్లు వేసుకోమంటే మేము ఇప్పుడు ప్రభుత్వం ఒప్పుకోదు, చెట్లు తప్పనిసరిగా పెంచమంటుంది. ఆ రకంగా భాషను కూడా ఆ విధమైన నియమ నిబంధనలతో విద్యారంగంలోనూ అధికార భాషా రంగంలోనూ న్యాయరంగంలోనూ అన్నిట్లో అన్ని రంగాలలో ప్రభుత్వం ఎక్కడెక్కడైతే పనిచేస్తుందో అన్ని రంగాలలో భాషను గురించిన ఒక విధానం ప్రభుత్వం తయారు చేయాలి. ఆ విధానం అనేది ప్రభుత్వం ఇన్నేళ్లు తయారు చేయక మన భాష చాలా అస్తవ్యస్తంగా ఉంది. మన పిల్లల చదువు కూడా, ఎందుకంటే భారతదేశంలో మొదటి తరంగా చదువుకునే పిల్లలే ఎక్కువ. మనం ఈ పెద్ద పట్టణాల్లో ఉండి ఇక్కడ విద్యావంతులైన వాళ్ళ పిల్లల్నే మనం చూస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం పిల్లల్నే మనం చూస్తున్నాం. కానీ వీళ్ళకంటే కూడా ఎక్కువ అవసరాలు ఇప్పుడు రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం అందరూ విద్యావంతులు అవ్వాలి. మొట్టమొదటి తరంగా చదువుకున్న పిల్లలు విద్యావంతులు అవ్వాలంటే మొదట వాళ్ళు ప్రారంభించవలసింది వాళ్ళ మాతృభాషలో, తెలుగులో వాళ్ళు చదువుకోవాలి. అప్పుడే చదువు బాగా వస్తుంది, అవగాహన బాగా వస్తుంది, వాళ్ళల్లో సృజనాత్మకత పెరుగుతుంది. అది కేవలం చిలక పలుకుల్లాగా మనం మాట్లాడడం కాదు. ఇటీవల మనం పేపర్లో అందరం పత్రికల్లో, వార్తాపత్రికల్లో చదివాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు కూడా వాళ్ళ పరిశోధనలో, క్షేత్రస్థాయి పరిశోధనలో వాళ్ళు తేల్చింది ఏమిటంటే మాతృభాషలోనే మొట్టమొదట పిల్లలకి చదువు చెప్పాలి. అట్లా చెప్పినప్పుడు వాళ్ళల్లో భావనలు అంటే కాన్సెప్ట్స్, శాస్త్రీయ, ఒక శాస్త్రం గురించి, ఒక భౌతిక శాస్త్రమో ఒక రసాయన శాస్త్రమో గురించి కొన్ని భావనలు, ప్రాథమికమైన కాన్సెప్ట్స్ మనం చెప్తున్నప్పుడు పిల్లవాడికి వాడికి అర్థమయ్యే భాషలోనే అవి మొట్టమొదట వాడిలో పొదుగుకుంటాయి. ఆ తర్వాత పరాయి భాషలో చెప్పినప్పుడు అది వాడిలో ఒక రకమైన తికమక వచ్చి వాడిలో సృజనాత్మకత కుంటుబడి వాడు చదువుకు విముఖుడయ్యి వాళ్ళు తగ్గిపోతుంది. మన చదువు ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు కానీ ఎందుకు రావడం లేదు అని అంటే ఇదిగో ఇది ముఖ్యమైన భాష, ఒక ముఖ్యమైన కారణం. మన ప్రతిభకి ఏమీ తక్కువ లేదు. చివరికి మన పల్లెటూళ్ళల్లో ఏమీ తెలియని, ఏమీ చదువుకోని వాళ్ళల్లో కూడా చాలా వాళ్ళు చూసినంత వరకు వాళ్ళ రంగాల్లో, వ్యవసాయదారులు అయితే వ్యవసాయంలో చాలా అత్యుత్తమమైన ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. వాళ్ళు అవి చెప్తూ ఉంటారు. అది రావాలి అని అంటే, అది పైకి రావాలంటే వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పగలగాలి, వాళ్ళ భాషలో వాళ్ళకి విజ్ఞానాన్ని అందించాలి, తర్వాత వాళ్ళ అవసరాలన్నీ వాళ్ళ భాషల్లో తీర్చాలి. ఇవి ఈనాడు జరగడం లేదు. ఎందువల్ల జరగడం లేదంటే ప్రభుత్వం ఒక విధానం పెట్టడం లేదు, పైగా అస్తవ్యస్తం అయిపోయింది, అస్తవ్యస్తం చేసింది కూడా. అందువల్ల ఇప్పుడైనా మనం మెలుకుని ఒక భాషా విధానాన్ని అది ప్రభుత్వం వల్లే అయ్యే విషయం, ఎవరి వల్ల కేవలం ప్రజలు ఉద్యమించవచ్చు, కానీ దానికి నియమ నిబంధనలు ప్రభుత్వమే చెయ్యాలి, దాని పరిపాలన ప్రభుత్వమే చేయాలి. కనుక భాషా విధానం అనేది ఇప్పుడు తప్పనిసరిగా జరగాలి. ఇదొక మంచి అవకాశం మనకి, ఇదొక మంచి సమయం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ప్రభుత్వాల విధానం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆలోచనల్లో ఎటువంటి మార్పు రావాలి చర్చిద్దాం. ముఖ్యంగా ఒక్క ఉదాహరణ చూస్తే చైనా లాంటి దేశాల్లో, మనం తమిళనాడు గురించి మనం మాట్లాడుతున్నాం కానీ చైనా లాంటి దేశాల్లో కంప్యూటర్స్ కి సంబంధించి ఇంటర్నెట్ లో కూడా కావచ్చు, వారికి సపరేట్ సాఫ్ట్వేర్లని కూడా వాళ్ళు రూపొందించుకొని చైనీయులు వారి భాషలోనే వ్యవహారాలను నడుపుతున్న పరిస్థితి కనబడుతోంది. వేరే దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా ఒక ట్రాన్స్లేటర్ లేకుండా ఆ దేశంలో వ్యవహారాలు ఏది కూడా నడపలేని పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. ఎందుకని మన దేశంలో అటువంటి వ్యవస్థ లేదు? చర్చిద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి భారత్ టుడే. తెలుగు లెస్స ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. తెలుగు భాష ప్రాచీనమైనదేనని తమిళనాడు హైకోర్టు మరొకసారి ధృవీకరించిన పరిస్థితి కనబడుతోంది. ప్రాచీన హోదా ఉంటే సరిపోతుందా? ప్రభుత్వాలకు విధి విధానాలు అక్కర్లేదా? ఈ అంశం గురించి ప్రస్తుతం మనం చర్చిస్తూ ఉన్నాం. ఒకసారి రాజు గారు,
ఇంతకుముందు నేను బ్రేక్ కి వెళ్లే ముందు ఒక మాట చెప్తూ ఉన్నాను. చైనాలో ఒక వ్యవస్థ ఉన్న పరిస్థితి, చైనాలోకి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలైనా సరే, ఐటీ కంపెనీలకు సంబంధించిన వాళ్ళైనా అక్కడికి వెళ్ళి ఏదైనా వ్యవహారాలు చేయాలి అంటే కనుక, అక్కడ పని చేయాలంటే కనుక అక్కడ ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ లేకుండా వేరే దేశం నుంచి చైనాలోకి వెళ్లే పరిస్థితి లేదు. అయితే చైనా తెలుసుకుని ఉండాలి, లేదా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఉండాలి. అవునండి. మన దేశంలో ఇన్ని భాషలు ఉండడం వల్ల అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ ఒక భాషా విధానం అనేది మన దగ్గర ఉందా? మీరు చక్కని ప్రశ్న తీసుకొచ్చారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భాష గురించి ఒక స్పష్టమైనటువంటి జాతీయ విధానం ఒక దాన్ని రూపొందించకుండా అన్ని భాషలకి సమానమైనటువంటి స్థానం కల్పించి హిందీ భాష ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని అధికార భాషగా అని దేశమంతా కూడా అమలు చేద్దాము. ప్రత్యామ్నాయంగా అప్పుడప్పుడు కొంతవరకు కూడా ఇంగ్లీష్ కూడా ఉంటుంది అని మాత్రమే వాళ్ళు ప్రకటించి అన్ని ప్రసిద్ధి చెందినటువంటి ప్రాచుర్యంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాషల్ని కలిపి జాతీయ భాషలుగా వాళ్ళు గుర్తించారు. గుర్తించిన తర్వాత అంతే చేసి వదిలిపెట్టారు. హిందీ వ్యాప్తి కోసం త్రిభాషా సూత్రంని అనుసరించి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా వాళ్ళ ఆయా ప్రాంతీయ భాష హిందీ, ఇంగ్లీషు ఈ 3 భాషల్లో అమలుపరచాలని ఒక నిర్దేశాన్ని వాళ్ళు దేశానికి అందించారు. కానీ రాష్ట్రాలకి దేశానికి సంబంధించినటువంటి భాషాపరంగా ఒక ఖచ్చితమైనటువంటి విధానాన్ని అమలుపరచలేదు. దానికి మరి ఇది రాజకీయమైనటువంటి కారణాలు, మరి ఇంకే కారణాలు, ప్రజాస్వామ్యమో దృక్పథమో ఏదో నేను చెప్పలేను. కానీ ఈ భాషల గురించి స్పష్టమైన అవగాహన లేకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వదిలిపెట్టేయడం, దేశమంతా ఒకటి, రాజకీయ పరంగా ఒకటి, సాంస్కృతిక పరంగా ఒకటి, భాషాపరంగా దేశమంతా ఒకటి కాదు. ఇది ఒక భిన్నమైనటువంటి లక్షణం. చైనాలో కఠినమైనటువంటి నిబంధన, భాషాపరంగా కూడా వ్యవహార అధికార కార్యక్రమాలన్నీ కూడా ఒకే భాషలో నడవాలి అనేటువంటిది ఖచ్చితమైనటువంటి ఆదేశం అక్కడ ఉండడం చేత, ఈవెన్ జర్మనీలో కూడా, జర్మనీ లాంటి దేశాల్లో కూడా అటువంటి చాలా వరకు అందరికీ కూడా ఆ భాష ఖచ్చితంగా వచ్చి ఉన్న పరిస్థితి ఉందని మనం వింటూ ఉంటాం. అటువంటి కఠినమైనటువంటి నియమాలు ఇప్పుడు ఇక్కడ కూడా మన దేశంలో కూడా అమలు పరిచి ఉన్నట్లయితే, అంటే ఒక భాష మీద మరో భాష పెత్తనం చేయాలా అనే ఉద్దేశం కాదు ఇక్కడ. దానికి విధి విధానాలు అన్ని రాష్ట్రాలు కూర్చుని నిర్ణయించుకోవాలి ఏం చేయాలి అనేటువంటి. అంతేగాని ఏదో ఒక హిందీ వాడు మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మా మాట మీరు వినాలి అనేటువంటి ధోరణి కూడా ఉంటే దేశ సమగ్రతకు ముప్పు వస్తుంది. అంచేత ఆ విధంగా కాకుండా ఒక విధానాన్ని, అసలు భాష కూడా ప్రకృతి వనరు, సమాజానికి భాష లేని సమాజం ఉండదు. ఒక భాష లేని వ్యక్తి ఉండొచ్చేమో కానీ దైవ దురదృష్టం చేత ఎవరికైనా భాష రాకపోవచ్చేమో కానీ మూగవాడు అనుకుందాం పాప, అతనికి లేక ఉండవచ్చు. భాష లేని సమాజం ఉండదు. అంచేత సమాజాన్ని యొక్క వికాసం భాషతో ముడిపడి ఉంటుంది. అంచేత ఈ దృష్టితో ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహనతో ప్రభుత్వాలు దీనికి ఒక విధానాన్ని రూపకల్పన చేయాలి. ఈ సందర్భం ప్రాచీన హోదా వచ్చినప్పుడు మనం భాష గురించి ఆలోచించుకుంటాం, ఒక 4 రోజులు ఆలోచిస్తాం, 5 రోజుల తర్వాత అసలు ఇటువంటి చర్చే ఎవరు తీసుకోరు. అది ఏం చేతంటే భాష మిగిలినవన్నీ కూడా ఆరోగ్యంతోనూ ఆర్థిక అంశంతోనూ ముడిపడిన అంశాలే మనం పరిగణనలో తీసుకుంటాం. కానీ ఇది ఆరోగ్యంతోనూ ఆర్థిక అంశంతోనూ ముడిపడిన అంశం కాబట్టి భాష గురించి ఎవరూ పట్టించుకోరు. ఏమైనా సరే ఒక్క విషయం మీరు ఇందాక మేడం గారు ప్రస్తావిస్తున్నప్పుడు, మాతృభాషలో చదువుకోవడం వల్ల దాంట్లో వికాసం పెరుగుతుంది, గ్రామీణులు వాళ్ళ మాతృభాషలో వాళ్ళు చదువుకోవడం చేత ఎంతో విజ్ఞానాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఆ అవకాశం ఇప్పుడు మనం నగరాల్లో ఉండేటువంటి ఇంగ్లీష్ మాధ్యమం పిల్లల్ని మనం చూస్తున్నామని మేడం గారు ప్రస్తావన చేశారు. చుక్కా రామయ్య గారు వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి విద్యార్థులకి కొన్ని భావనలు, కొన్ని కాన్సెప్ట్స్ను తెలుగులో చెప్పి దాని తర్వాత వారు ఇంగ్లీష్లో చెప్పడం చేత చాలా ప్రావీణ్యం పొందుతున్నారు మా పిల్లలు అని చాలాసార్లు ఆయన ప్రకటించారు. అది చక్కనైనటువంటి ఉదాహరణ మన కంటి ముందు కనిపిస్తున్నప్పుడు, ఈవేళ చాలా మంది విద్యావంతులైనటువంటి వాళ్ళు ఒక మాట అండి, నైపుణ్యం లేదు అంటున్నారు. ఇన్ని సంవత్సరాలు చదివి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంత కాలాన్ని వృధా చేసి నైపుణ్యం లేదనే అండంలో ఏమిటి కారణం అని ఆలోచించద్దు ప్రభుత్వాలు. ఒకటి, ఇది సామాజిక అంశమా, ఆర్థిక అంశమా, లేదా వాళ్ళకి భావనలు అందటం లేదా? ఇన్ని హాస్టల్స్ పెట్టి ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, నైపుణ్యం లేకపోవడం ఏమిటండి? ఒకసారి మంజులత గారు, మీరు ఇందాక చెప్పిన మాటలో నాకు ఒక అంశం మీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం కనబడుతోంది. ముఖ్యంగా మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన భావాన్ని వ్యక్తీకరించాలంటే కనుక మనం ఎక్కువ నేర్చుకోవాలన్నా, కాన్సెప్ట్స్ బిల్డ్ అవ్వాలన్నా కానీ మాతృభాషలో నేర్చుకుంటేనే జరుగుతుంది. నిజంగా చాలా వరకు అది కరెక్టే. కానీ మాతృభాషలో నేర్చుకున్న దాన్ని ఇంకొకరి దగ్గర ప్రజెంట్ చేయాలనే దగ్గరికి వచ్చేసరికి, ఇంకొకరికి చెప్పాలనే దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు
భాష అనేదే ముఖ్యమైన కారణంగా కనబడుతుంది, ముఖ్యమైన ప్రాబ్లంగా కనబడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఒక కంపెనీలో కానీ ఒక ప్రైవేట్ కంపెనీలో కానీ వారు నేర్చుకున్న విషయాన్ని చెప్పాలంటే ఇంగ్లీష్లోనే చెప్పాల్సిన వ్యవస్థ వచ్చింది. ఆ విషయంలో ఏదైనా మార్పు రావాలా? ప్రైవేట్ కంపెనీలలో కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదా అందరిలోనూ అటువంటి ఆలోచన మారితే గానీ మనం సబ్జెక్ట్ని బిల్డ్ చేయలే వాళ్ళం అవుతాం. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ తెలుగు ముఖ్యమే. ప్రజల వాడుక ఉన్న అన్ని రంగాల్లోనూ, ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించిన న్యాయ రంగంలో ప్రజలు చాలా కోల్పోతున్నారండి వాళ్ళ మాతృభాషలో వ్యవహారాలు, న్యాయ వ్యవహారాలు జరక్క. సరే, అవన్నీ పక్కన పెడితే అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే ఒక తరాన్ని తయారు చేసేది విద్యారంగం. ఆ విద్యారంగంలో మొట్టమొదట పిల్లవాడికి వాడికి ప్రాథమికమైన భావనలు పూర్తిగా అర్థం కావాలంటే ఇందాక వారు ప్రస్తావించినట్టుగా చుక్కారామయ్య గారు చెప్పినట్టుగా వాళ్ళ మాతృభాషలో చెప్పిన తరువాత ఆయన మరో భాష చెప్తున్నారు. అందువల్ల ఈనాడు మనం పట్టణాల్లో చూసే ఇంగ్లీష్ మీడియము అంటే ఇంగ్లీష్కి బాగా వాళ్ళు తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కనుక ఇంగ్లీషే వాళ్ళ మాతృభాషగా పెరిగిన పిల్లలు ఉంటున్నారు. వాళ్ళని తీసి పక్కన పెడితే వాళ్ళ శాతం తక్కువ. అధిక సంఖ్యాకులు మరో భాష రాని వాళ్ళు, తల్లిదండ్రులు కానీ కుటుంబ వాతావరణం కానీ, వాళ్ళకి మొట్టమొదట చదువు చెప్పవలసింది వాళ్ళు మాతృభాషలో. అందువల్ల ఆ తరువాత ఇంగ్లీషు ప్రాధాన్యాన్ని ఈ రోజుల్లో ముఖ్యంగా ఎవరు కాదనరు. ఇంగ్లీషు తప్పనిసరిగా నేర్చుకోవాలి. అయితే అది నేర్పే విధానంలో నేర్చుకోవాలి. మన భాషావేత్తలు కొన్ని సలహాలు చెప్పారు ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం దాన్ని ఎప్పుడూ పాటించలేదు. ప్రభుత్వం ఏం చెప్పింది, మన భాషావేత్తలు ఏం చెప్పారు, ప్రాథమికమైన భావనలు, కనీసం ప్రాథమిక విద్య తప్పనిసరిగా మాతృభాషలో జరగాలి. ఆ తరువాత పిల్లలకి 7వ తరగతిలో ఒక సబ్జెక్ట్లో ఇంగ్లీష్తో మొదలు పెట్టండి. అయితే 8వ తరగతిలో 2 సబ్జెక్టులు మీరు కావాలంటే పరిచయం చేయండి, పెంచుకుంటూ వెళ్ళండి. అయితే ఈనాటి భాషా బోధన, అది మాతృభాష కానీ మన తెలుగు కానీ మరో భాష అయిన ఇంగ్లీష్, మనం ఎంతో ప్రత్యేకమైన భాష, అవసరమైన భాష అనుకుంటున్న ఇంగ్లీషు బోధన కానీ అది బోధన విధానం ఏమీ బాగోలేదు. దానివల్ల ఇందాక రాజుగారు చెప్పినట్టుగా పిల్లల్లో నైపుణ్యాలు పెంపొందించడం లేదు. అందువల్ల ఇక్కడ కీలకమైన విషయాలు 2. భాష మాధ్యమం ఎలా పిల్లల్లో నెమ్మదిగా పెంపొందించాలి. పిల్లలకి ఇంగ్లీష్ కూడా రావాలి, అది పటిష్టంగా రావాలి. ఇంగ్లీష్ చెప్పడం అంటే మనం షేక్స్పియర్ చెప్పడం కాదు. ఇంగ్లీష్ ముందు పిల్లవాడికి ఇంగ్లీషు భాష నైపుణ్యాలు రావాలి. అంటే విని అర్థం చేసుకోవడం, తర్వాత తను అనుకున్నది చెప్పగలగడం. ఈ 2 నైపుణ్యాల మీద ముందు మనం శ్రద్ధ చూపించాలి. ఆ తర్వాత వాడు షేక్స్పియర్ కాదు, మొత్తం అవపోసన పట్టేస్తాడు అందులో నైపుణ్యాలు గనక వస్తే. అంతే తెలుగు కూడా. తెలుగులో ముందు భాషా నైపుణ్యాలు రావటం లేదు పిల్లలకి. తన మాతృభాష అయిన తెలుగులో కూడా పిల్లలు సరిగా రాయలేకపోతున్నారు. ఎందువల్ల? ఈనాటి విద్యా విధానంలో బోధన విధానాలు మనకి సరిగా లేవు. గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఇంగ్లీష్ సమస్యగా ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు తెలుగు సమస్యగా మారిపోయింది. తర్వాత ఇక్కడ ఒక్క విషయం నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. మన పెద్ద మొట్టమొదటి తరం చదువుకున్న వాళ్ళు ఉన్నారే, గాంధీ గారు ఇట్లాంటి వాళ్ళు మొదట వాళ్ళ మాతృభాషలోనే చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని చొక్కా పుచ్చుకుని అడిగే అంత ధీమా వాళ్ళకి ఇంగ్లీష్ లో కలిగింది. ఎలా కలిగింది? ఎందువల్ల అంటే వాళ్ళు మాతృభాషలో వాళ్ళు మొట్టమొదట ప్రాథమిక భావనలు, వాళ్ళకి ఆ జాతి గౌరవం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కలిగాయి. అందువల్ల వాళ్ళు ఇంగ్లీష్ను కూడా నేర్చుకోగలిగారు. అది మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే భాషావేత్తలు చెప్పే సలహాలు ఎంత ముఖ్యమైనవో, ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయాలో మనకు తెలుసు. చివరిగా మీరు ఒక పద్యం ద్వారా కానీ మీ భావనల ద్వారా కానీ ఒకసారి ప్రజలకు అండ్ ప్రభుత్వాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి రావాలి. అధికార భాష ఏది ప్రపంచ ప్రాచీన హోదా వచ్చిన సందర్భంగా తెలుగు బడులకు పిల్లలు రావట్లేదని ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది గొడ్డలి పెట్టు చర్య లాంటిది. భాష రావచ్చు ఇంగ్లీషు, కానీ మానవత్వాన్ని కోల్పోతుండు. మానవత్వం ఏదైతే ఉందో సాటి వ్యక్తిని గౌరవించడం, అన్ని మతాలను సమానంగా చూడడం, స్త్రీని దేవత వలె ఆరాధించడం, ఏకపత్ని వ్రతుడుగా ఉండడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, తల్లిదండ్రుల్ని గౌరవించడం, ఎదుటివారితో సఖ్యతగా జీవించడం,
ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం, ఇవన్నీ తెలుగు సంస్కృతి పునాదులు, భారతీయ సనాతన ధర్మానికి ఆ ఆలంబనలు. ఇవన్నీ మర్చిపోతున్నాడు తెలుగు సరిగ్గా చదువుకోని కారణంగా. అటు ఇంగ్లీష్ లో ఏదైతే ఉందో కుటుంబ జీవనము లేదక్కడ, ఏదైతే ఉందో తల్లిదండ్రుల్ని పోషించాలనే భావన లేదు. అందువల్ల భార్యాభర్తల మధ్య ఉండేటువంటి పవిత్రమైన అనుబంధం కూడా అక్కడ కొరవడింది. నేను ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు వెళ్ళి గమనించా. అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు తెలుగు బడి పేరు మీదుగా పెట్టి పిల్లలకు పద్యాలు నేర్పుతున్నాడు, సంస్కృతి నేర్పుతున్నారు. అందుకొరకు అది చాలా అవసరం. అందుకొరకు మానవీయ కోణాలని ఉద్దీప్తం చేయాలంటే తెలుగు భాష చాలా ముఖ్యమైంది. అందులోనే వాళ్లకు చెప్పాలి. అందువల్ల చెప్పకపోతే మనం చాలా కొరబడిపోతాం. మనమేందు సర్వీస్ అండ్ సాక్రిఫైస్, దీస్ ఆర్ ది మెయిన్ మోటోస్ ఆఫ్ ఇండియన్ లైఫ్. సేవా సమర్పణ భారతీయ జీవితానికి ఆదర్శాలు. నువ్వెంత సంపాదించను అని కాదు, ఎలాంటి ధార్మిక ప్రవృత్తి కలిగి ఉన్నావనే ఆలోచన ఉన్నది 10 మందికి పంచిపెట్టాలనేటువంటి ఒక తాత్వికమైన భావన, అది చాలా అవసరం. అది కోల్పోయినాడు మన బతుకే దండగా. అందుకే కక్షలు కార్పణ్యాలు కాకుండా మానవత్వాన్ని, ప్రేమను పంచిపెట్టేటువంటి భావన కావాలి, అది రావాలి. అందుకే మన అంటాడు, ఎండిన మ్రోడులేకి సలయించను ఏకశిలాపురములో బండలు పుల్కరించనొగపారము దమ్మున తెలుగు తల్లికి గుండెలు పొంగిపోయి కనుగొల్కును నిండెను జాలువారిన భవత్ కవిత అమృత భక్తిధారలో. ఎండిపోయిన చెట్లు కూడా చిగిరించినాయట, బండలకు చైతన్యం వచ్చిందట, తెలుగు తల్లి గుండెలు పొంగిపోయి కన్నీళ్లు కారినాయి, ఆనంద బాష్పాలు కార్చింది. పోతనామాత్యుని యొక్క పద్యాలు వింటే ప్రకృతి కరిగిపోయిందని చెప్పేసి చెబుతాడు. ఎంత అద్భుతమైనటువంటి కవితా సౌందర్యాన్ని వినిపించగలిగే కవులు బోలెడంది మంది ఉన్నారు. అవును, మీ పర్మిషన్ తోనే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నేను కూడా అనుకుంటున్నాను. అండ్ తెలుగు పద్యం అనేది తెలుగు వారికే సొంతమైన ఈ పద్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మీరు మీ సమయాన్ని మాతో వెచ్చించి ఈ భారత్ టుడే స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన విషయాల్ని తెలుగు భారత్ టుడే ప్రేక్షకులతో పంచుకున్నందుకు నిజంగా ధన్యవాదాలు. ఎల్లారెడ్డి గారు, మంజులత గారు అండ్ రాజు గారు చర్చలో పాల్గొన్నది, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. చూశారు కదా, ముఖ్యంగా తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. ప్రాచీన హోదా వచ్చింది, నిజమే సాధించుకున్నాము అని ఆనందపడడం ఎంత ముఖ్యమో ప్రస్తుతం మనందరం ఆలోచించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా కనబడుతోంది. తెలుగు భాషలో మనం ఎంతో కొంత మనం తెలుసుకున్న దాన్ని మన పిల్లలకి లేదా వచ్చే తరాల వారికి అందించాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఇది కేవలం సాహితీ ప్రక్రియకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది భావోద్వేగాలకు సంబంధించిన విషయము. సామాజిక అంశంగా తెలుగును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఒక సినిమాలో సినారే గారు చెప్పినట్టుగా పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ మాతృభాషలోనే సంభాషించు. ఇది వాటి చర్చ. చూస్తూనే